ఒక అహింసాయుతమైన పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చని చెప్పని నిరూపించింది. దాన్ని ఆచరణలు తీసుకుని వాళ్ళ వివిధ దేశాలు స్వాతంత్రాన్ని పొందడం మనందరం కూడా గర్వదాల్సిన విషయం. అయితే మనతో పాటు అనేక దేశాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఆ దేశాలన్నీ కూడా నియంత్రిత పాలనకు వెళ్ళాయి. ఉదాహరణకి పాకిస్తాన్ కానివ్వండి, లేదా బంగ్లాదేశ్ కానీ చూస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా నిలబడ్డ పరిస్థితి. కానీ భారతదేశంలో మాత్రం ఈ 79 సంవత్సరాలుగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ప్రతి 5 సంవత్సరాలకి మన ఎన్నికలు జరుగుతూ మనకి నచ్చిన వారిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా భారతదేశానికి దక్కినట్టు మాత్రమే మనం చేస్తాం. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఈ దేశ సార్వభౌమత్వాన్ని తర్వాత సమైక్యతని సంరక్షించుకోవటం ఈ తర్వాత కర్తవ్యం మనం భావించాలి. ఎందుకంటే మనందరం కూడా స్వరాజ్యంలో పాల్గొనాలి. వాళ్ళు ఎన్నో త్యాగాలతో సాధించి పెట్టిన స్వరాజ్యాన్ని మనం స్వరాజ్యంగా తీసుకుని ఈ దేశాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పదాలను నడిపి ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా ఈ దేశాన్ని నిలుపుకునేలాగా ఈ తరం వారైన మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. భావితరాలు వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తుంది. కార్యక్రమం పాల్పంచిన అందరూ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక పక్కన వరదలు, మరో పక్కన భారీ వర్షాల వల్ల రైతాంగం అంతా కూడా ఇవాళ నష్టపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేసుకోవాల్సిన విషయాలు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత మన ఇబ్బందికర పరిస్థితులు జరుపుకోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఇష్ట సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొని మళ్ళా మన దేశ సౌభాగ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉందని చెప్పి మాత్రం చేస్తూ మీ అందరూ కూడా హృదయపక్కన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.